ఓ దేవుడా. హే గాయ్స్, ఈరోజైతే ఫేషియల్ హెయిర్ అనేది ఎలా రిమూవ్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఫస్ట్ నేను చాలామంది దగ్గర చూసింది ఫేస్కి వ్యాక్స్ చేయించుకుంటారు అండ్ థ్రెడ్డింగ్ కూడా చేయించుకుంటారు. ఓ మై గాడ్, ఎలా రిమూవ్ చేస్తాను ఈ ఫేషియల్ హెయిర్ అనేది సో మీకైతే నేను చూపిస్తా. అండ్ నేను చేసుకొని కూడా చాలా మంత్స్ అయింది, యాక్చువల్లీ 2 months అయింది. నేను ఎంత టిప్స్ తీసుకొని చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను అండ్ మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి. అండ్ చాలామందికి రేస్ చేసుకున్నప్పుడు కటింగ్స్ అవుతాయి. ఎలా చేస్తాను, ఎలా జెంటిల్గా హెయిర్ అనేది రిమూవ్ చేస్తానో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ నేను ఈ కార్మసీ రేజర్స్ని తీసుకోకముందు నేను నార్మల్ ఇలాంటి రేజర్స్ ఉంటాయి కదా, సో నేను అవి యూజ్ చేసేదాన్ని. ఎప్పుడు నాకు స్కిన్ అనేది కట్ అవ్వలేదు. సో ఇదైతే ఎప్పుడు 10 on 10, నాకైతే ఎప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం అవ్వలేదు. చాలామందికి అవ్వి ఉంటుంది, బట్ నాకైతే ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం కార్మసీ వాళ్ళ రేజర్ ట్రై చేసిన. సో ఎలా ఉంది, ఎలా స్మూత్ అయింది, నేను చాలా రివ్యూస్ చూశాను. సో మీకు కూడా చూపిస్తాను. ఈ 2 రేజర్స్ వచ్చాయి. సో ఒకటి ఫేస్ రేజర్, అది నేను నెక్కి కూడా యూజ్ చేస్తాను. అండ్ ఫుల్ నెక్ అయితే కాదండి, జస్ట్ హాఫ్ నెక్ ఇక్కడ వరకు. అండ్ ఇదైతే ఫేస్కి. అండ్ ఇలాంటి చిన్న లిటిల్ రేజర్ వచ్చింది. సో ఇదైతే నా ఐబ్రోస్ ఎక్సెస్ హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి. నేను ఎప్పుడూ ఐబ్రోస్ చేయించుకోలేదు, ఎందుకంటే నాకు ఐబ్రోస్ చేయించుకుంటే నాకు అంత ఇష్టం ఉండదు, నేను కంఫర్ట్గా కూడా ఫీల్ అవ్వను. సో ఇది కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఈ ఎక్సెస్ హెయిర్ అనేది నాది ఒక లైట్గా ఉంది. సో చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫేస్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఎప్పుడు అలోవెరా జెల్ లేకపోతే మాయిశ్చరైజర్ లేకపోతే ఆయిల్, నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఎప్పుడే ఆయిల్ యూజ్ చేయలేదు, బట్ ఇప్పుడు నా దగ్గర అనుకోకుండా అలోవెరా జెల్ లేదు, సో ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో నా మాట క్లియర్గా మీకు వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఫ్యాన్ కూడా నేను వేసుకోలేదు, అది సౌండ్ వినబడుతుందని. సో ఫస్ట్ నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నా. అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి. 2-3 drops కాస్త ఎక్కువే పడింది. అంటే ఫేస్ నేను యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫోన్ స్క్రీన్ చూస్తూ నేను చేయలేను కాబట్టి ఇక్కడ నాకు మిర్రర్ ఉంది. సో నేను ఆ మిర్రర్ చూసుకొని నేను హెయిర్ అనేది రిమూవ్ చేస్తాను. ఫస్ట్ మీకు ఎలా చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నా. ఫేస్కి ఆయిల్ అప్లై చేస్తే నాకు నచ్చదు, బట్ ఇలా జారుతుంది కదా, సో ఈ మాత్రం అప్లై చేస్తే చాలు. ఎందుకంటే స్కిన్ అనేది డ్రైగా ఉంటే కట్స్ అనేవి ఖచ్చితంగా అవుతాయి. చాలామందికి స్కిన్ కట్ అయిపోతుంది అని అంటారు, బట్ మనం మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ లేకపోతే ఆయిల్ కానీ కొంచెం ఎక్కువ యూజ్ చేసుకొని రాస్తే కట్స్ అవ్వవు. క్లీన్ చేస్తాం ఏదన్నా, ఫస్ట్ రేజర్ అనేది క్లీన్ చేసుకొని యూజ్ చేయాలండి. సో అండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది జస్ట్ ఇక్కడ పైకి నొక్కి పెట్టాలి, లూజ్ వదలకూడదు. సో పైకి కొంచెం నొక్కి పెట్టి లైక్ ఈ హెయిర్ అనేది చూసుకోండి, హెయిర్ కట్ అయిపోద్ది, జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా. సో 4th head మీద కూడా సో లైక్ థిన్గా ఇక్కడ ఐబ్రోస్ అనేవి చూసుకోండి, కట్ అయిపోతే అంతే. నాకు ఐబ్రోస్ దగ్గరికి వెళ్తే చాలా భయం వేస్తుంది. చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు యాక్చువల్లీ. ఏంటి అంటే ఇలా అనేస్తారు, ఇలా అంటారు, లేకపోతే ఇట్లా అంటారు, ఇలా అంటారు.
ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు రేజర్ తిప్పకండి. జస్ట్ అప్ టు డౌన్ అనమాట. జస్ట్ ఇలా అది ఎంత స్మూత్ రేజర్ అయినా కూడా చాలా జస్ట్ జెంటిల్గా 3 టైమ్స్ అంటే చాలు. 1 2 3 అంతే. అలా మూవ్ అవుతూ కిందికి రావాలి. ఒక దగ్గరే ఉండిపోతే లైట్గా మనకి స్కిన్కి తెలీదు, బట్ లైట్ కట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. అప్పర్ లిప్ బట్టి మిర్రర్లో చూసుకొని చేసుకుంటా కాబట్టి ఇలా స్క్రీన్ వైపు చూసి చేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. యాక్చువల్లీ ఎక్కడ కట్ అవుతూ అని భయంగా ఉంది, బట్ అలా జాగ్రత్తగా చేస్తున్నాను. మీరైతే అలా ఫోన్ చూస్తూ చేయకండి. సో మిర్రర్ వైపు కరెక్ట్ లైటింగ్లో చేయండి. అండ్ చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, చాలామంది నన్ను అడిగారు మా ఫ్రెండ్స్, హెయిర్ రిమూవ్ అనేది నైట్ టైం చేసుకోవాలి, ఎప్పుడు మార్నింగ్స్ అస్సలు చేయకూడదు, మధ్యాహ్నాలు కూడా చేయకూడదు, నైట్ టైమ్స్ చేసుకోవాలి. అండ్ నైట్ టైమ్స్ చేయడం వల్ల ఏంటి అంటే సన్లైట్ అనేది తగలకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం హెయిర్ అనేది రిమూవ్ చేస్తామో పోర్స్ అనేవి ఫుల్ ఓపెన్ అయి ఉంటాయి. ఓపెన్ అయినప్పుడు అస్సలు సన్లైట్లోకి వెళ్ళకూడదు. మేము ఇలా చేసిన వెంటనే బయటికి వెళ్తే ఏంటంటే సన్లైట్కి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట ఈ ఓపెన్ పోర్స్. అవి ఎక్కువ అవ్వడం అండ్ ట్యాన్ ఎక్కువ పట్టడం, బ్లాక్ హెడ్స్ రావడం, వైట్ హెడ్స్ రావడం, అలాంటి పిగ్మెంటేషన్ ఎక్కువ రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ నైట్ టైం మాత్రమే చేసుకోండి, మార్నింగ్ టైమ్స్ అసలు చేయొద్దు. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బింగ్, వెనకాల మా పొట్టలు అరుస్తున్నారు. సో ఫస్ట్ టైం ఇలా స్క్రీన్ వైపు మాట్లాడడం కొంచెం కొత్తగా ఉంది, బట్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, డ్రెస్సెస్ ఎలాంటి రీక్రియేట్ చేయాలి అనేవి కూడా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ ఎక్సెస్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నాను కదా, సో ట్రై చేస్తాను. ఇదైతే ఫుల్ రిమూవ్ చేస్తాను, మీకు ఫుల్గా చూపించలేదు. అండ్ నేనైతే కొంచెం ఒక్కసారి ఆఫ్ చేసి ఫుల్ రిమూవ్ చేస్తాను అనమాట. సో నేనైతే ఇలా చేసుకోను, సో మిర్రర్లో చూసి చేసుకుంటాను. చాలా భయంగా ఉంది గైస్, అవసరమా మనకి ట్విస్టులు? ఇది ఇంత కట్ అయినా కూడా మా మమ్మీ ఏ చీపురు కట్టో ఇసురుతుంది. సో నాకు ఎందుకో భయం వేస్తుంది. క్లీన్ చేసుకొని వచ్చేస్తా. నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి, సోప్ పెట్టద్దు. ఫేస్ వాష్ లైట్గా అంతే, ఫేస్ వాష్ కూడా పెట్టకూడదు, బట్ ఆయిల్ అప్లై చేశా కాబట్టి పెట్టాలి కొంచెం, లేకపోతే ఆయిలీగానే ఉంటుంది ఫేస్. సో ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆయిల్ అనేది ఫుల్ క్లీన్ చేసేస్తున్నా ఫేస్ మీద. చాలామంది వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్తో ఇబ్బంది పడతారు. సో దానికి రిమూవ్ నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. కావాలంటే కమెంట్ చేసేయండి. సో ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. ఇక్కడ నేను ఐస్ తీసుకుంటున్నా. ఖచ్చితంగా ఐసింగ్ అనేది ఫేస్కి చేసుకోవాలి. బబుల్స్లా వచ్చేయడం, ఫేస్కి రెడ్డిష్ వచ్చేయడం, ఇచ్చి రావడం, ఇచ్చింగ్గా అనిపించడం అలా ఉండదు ఐస్ పెడితే. అండ్ ఐసింగ్ మార్నింగ్ లేచిన వెంటనే మనం బ్రష్ చేసిన తర్వాత ఏం అప్లై చేయకుండా ఫేస్కి ఐసింగ్ చేసుకుంటే అంతకన్నా ప్రశాంతత బెస్ట్ స్కిన్ కేర్ ఎవర్ అనమాట. మీరు చూస్తే చాలామంది సెలబ్రిటీస్ కూడా చేస్తారు. 5 minutes చేసుకున్న తర్వాత జస్ట్ ట్యాప్ చేసుకోవడమే. ట్యాప్ చేసుకోండి, ఎప్పుడు తుడిచేయద్దు, రఫ్ చేయొద్దు. స్కిన్ ఎప్పుడు కూడా ట్యాప్ చేయాలి. ఇప్పుడైతే నేను టోనర్ అవి అప్లై చేయట్లేదు. టోనర్ ప్లేస్లో రోజ్ వాటర్ బెటర్ దెన్ టోనర్స్ అనిపిస్తుంది, ఏమో నా ఎక్స్పీరియన్స్. సో స్ప్రే చేద్దాం. సో ఎంత స్ప్రే చేసుకుంటే అంత హాయిగా అనిపిస్తుంది. సో రోజ్ వాటర్, యాక్చువల్లీ డిఐవై కూడా ఫేస్ బ్రైట్నింగ్ టోనర్, అది కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో డిఐవై టోనర్ కూడా నేను చూపిస్తాను. టోనర్ అనేది ఫుల్ డ్రై అయిన తర్వాత నేను చాలా మాయిశ్చరైజర్స్ యూజ్ చేశాను. కాంబినేషన్ స్కిన్ కాబట్టి
నాకు ఎక్కువ కంఫర్ట్, నాకు ఎక్కువ నచ్చింది కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జెల్ మాయిశ్చరైజర్, జెల్ బేస్డే యూస్ చేయాలి. సో జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్లో నేను పాండ్స్ది హైడ్రేటింగ్ జెల్ యూస్ చేస్తున్నాను. సో ఇది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. అండ్ సన్ స్క్రీన్ మీకు ఇంకా చెప్పక్కర్లేదు. సో సర్మా వాళ్ళది. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాను. సో సన్ స్క్రీన్ ఇంకా నైట్ అనేది అప్లై చేయను, ఓన్లీ మార్నింగ్సే అప్లై చేస్తా సన్ స్క్రీన్. ఇదైతే కొంచెం డ్రై అయిన తర్వాత అప్లై చేసుకుంటా. ఎలా కంట్రోల్ చేసుకుంటున్నా నా ఫేస్కి ఆయిల్ అనేది కూడా నేను చెప్తాను. అండ్ మార్నింగ్ మాత్రం ఐసింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. దాని తర్వాతే మీరు మాయిశ్చరైజర్, టోనర్ ఏం అప్లై చేసినా అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. మనం రేజర్ అనేది యూస్ చేసిన తర్వాత ఇది అస్సలు అలా ఉంచొద్దు. హాట్ వాటర్లో వాష్ చేసుకోండి. ఒక 2 minutes or 1 minute సోక్ చేసి వాష్ చేసేసుకోండి. రిమల్స్ డర్ట్ అంతా పోతుంది. మళ్ళీ అది మనం రీయూజ్ చేసేటప్పుడు క్లీన్గా ఉండాలి కాబట్టి ఇది మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలామంది క్లీన్ చేస్తాం, టిష్యూతో తుడిచేసాం, పక్కన పెట్టేసాం అని వేస్తారు. సో అస్సలు అలా చేయకండి. ఒక 2 minutes వాటర్లో సోక్ చేసి సోప్ క్లీన్ చేయండి. సో అప్పుడే ఇది క్లీన్ అవుతుంది. ఇప్పుడు నేను అది క్లీన్ చేసి నేను కొంచెం వెట్ అనేది పోయిన తర్వాత మళ్ళీ నేను లోపల పెట్టేస్తాను. అండ్ వెట్గా ఉన్నప్పుడు కూడా మీరు లోపల పెట్టకండి. కొంచెం కాటన్ క్లాత్ మీద శుభ్రంగా తుడుచుకొని కాటన్ క్లాత్తో తుడుచుకొని లోపల అనేది పెట్టుకోండి. అండ్ అంతే గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే, కొన్నైనా టిప్స్ మీకు నచ్చితే, ఇలాంటి టిప్స్ ఇంకా చెప్తాను. సో మీకు కనుక నచ్చితే కనుక నాకు సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ కొత్త వీడియోస్లో కలుద్దాం. బాయ్ గాయ్స్.